ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం దాగుచోటు అనండి. దాగుచోటు అనే అంశంపై దేవుడు మాట్లాడబోతున్నాడు. అందరూ కూడా ఈ మాటలు మనం జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 26:21. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 26:21. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనలను దీవించును గాక, మనతో మాట్లాడును గాక. దేవుని యొక్క ఆత్మ మనల్ని దర్శించి వివేచించుకునే జ్ఞానం మనకు దయచేయను గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. దావీదు తన శ్రమలలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక రోజున ఏమంటాడంటే, నా దాగుచోటు నీవే అంటాడు. దావీదు నా దాగుచోటు నీవే అంటాడు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా శ్రమలకు అప్పగించడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా రోగాలకు అప్పగించడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా లోకములో ఉన్న భయంకరమైన పరిస్థితులకి ఎప్పుడు అప్పగించడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీవు పోవు మార్గములలో నా దూతలకు ఆజ్ఞాపించదను, వారు నీ పాదములకు రాయి తగలకుండగా వారి చేతులతో నిన్ను ఎత్తుపట్టుకుందురు అని మాట్లాడుతున్నాడు. అద్భుతమైన వాగ్దానాలు దేవుడు మనకి చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాల ప్రకారంగా మనం దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, దేవుని సన్నిధిలో నడవగలిగితే ప్రతి కీడు నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కాదు, 91వ దావీదు కీర్తన చదువుకోండి. అక్కడ మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని రాయబడి ఉంది. వానికి ఏ తెగులు సమీపించదు, ఏ తెగులు వాడి గుడారము సమీపించదు, ఏ అపాయము వాని యొద్దకు రాదు, మధ్యాహ్నమందు పాడు చేయ రోగము కూడా వాడిని తాకదు, ఎటువంటి భయంకరమైన పరిస్థితి వాడిని ముట్టుకోదని అక్కడ రాయబడి కొన్ని వాగ్దానాలతో కూడిన అద్భుతమైన వచనాలు మనకు అక్కడ అందించబడతాయి. అయితే నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏమిటంటే, దేవుని సన్నిధిలో దాగుచోటుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆయనే మన దాగుచోటు అయి ఉన్నాడు. గుర్తుంచుకోండి, దేవుడే మన దాగుచోటు. ఆయన మనకొక ఆశ్రయముగానున్నాడు, ఒక ఎత్తైన కోటగానున్నాడు, బలమైన దుర్గముగానున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దాసబడిన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, లోకానికి మరుగై ఉండాలి. ఎప్పుడు లోకానికి మనము కనిపించే వారిగా ఉండకూడదు, లోకానికి మరుగై ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతలను అనుభవించేవారిగా ఉండాలి. ఒక విధముగా చెప్పాలంటే, ఇక్కడ ఈ మాట రెండవ రాకడ గురించి రాయబడి ఉంది, దేవుని సంఘము గురించి రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, నువ్వు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశింపము, నీవు వెళ్ళి నీ తలుపులను వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. అంటే ఈ మాటలకు అర్థం ఏంటంటే, భూమి మీద 7 ఏండ్లు శ్రమ రాబోతుంది త్వరలో. ఇప్పుడు 7 ఏండ్లు శ్రమ రాబోతుంది. అంటే రెండవ రాకడ, రహస్య రాకడ జరిగిన తర్వాత రెండవ రాకడ 2 విడతలుగా ఉంటుంది. ఒకటి రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. అర్థమవుతుందా? ఒకటి రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. రహస్య రాకడికి బహిరంగ రాకడికి 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది మధ్యలో. 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఈ 7 సంవత్సరాలు రహస్య రాకడలో ఏమవుతుందంటే, సంఘము ఎత్తబడుతుంది. ఎవరైతే యేసునామములో రక్షణ పొంది పాపక్షమాపణ పొందారో వారు ఎత్తబడతారు, మధ్యాకాశంలోనికి వెళ్తారు. ఎత్తబడిన తర్వాత పరదేశిలో సంఘమంతటికి కూడా 7 ఏండ్లు విందు జరుగుతుంది. 7 ఏండ్లు విందు జరుగుతుంది. సేమ్ టైం అవే 7 సంవత్సరాలు భూమి మీద విడవబడిన వారికి శ్రమలు కలుగుతాయి. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు కలుగుతాయి. 7 సంవత్సరాలు భూమి మీద మిగిలిపోయిన వారికి, అంటే రాకడలో ఎత్తబడకుండా, రహస్య రాకడలో ఎత్తబడకుండా మిగిలిపోయిన వారికి భూమి మీద భయంకరమైన శ్రమలు 7 సంవత్సరాలు. అదే 7 సంవత్సరాలు ఎత్తబడిన వారికి విందు జరుగుతుంది. విందు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు ఈ పాట పాడారా? యేసు రాజుగా వచ్చుచున్నాడు అన్నప్పుడు ఆ పాటలో ఒక శరణం ఉంటుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఎప్పుడైనా పాడారు ఈ పాట? గమనించండి, 7 ఏండ్లు రహస్య రాకడికి బహిరంగ రాకడికి
7 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. రహస్య రాకడలోనే ఎత్తబడిన వారు ఏమవుతారంటే దాచబడతారు. ఈ వచనము ఆ ప్రవచనము యెషయా ప్రవక్త ప్రవశిస్తున్నాడు. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశింపుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగియుండుము. ఉగ్రత భూమి మీద 7 సంవత్సరాలు రాబోతుంది. ఆ 7 సంవత్సరాలు ఉగ్రత తీరేంత వరకు కూడా నీ తలుపులు వేసుకుని అంతఃపురములో దాగియుండు. సంఘాన్ని దాస్తున్నాడు, కృప మూలముగా దాస్తున్నాడు, కనికరము మూలముగా దాస్తున్నాడు, ఆయన గాయాల్లో దాస్తున్నాడు, ఆయన అరచేతుల్లో చెక్కుని దాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు మనకు దాగుచోటయ్యున్నాడు. ఈరోజున మరి ఎందుకండి నా విషయంలో ఇన్ని భయంకరమైన శ్రమలు వస్తున్నాయి? దేవుడు దాచేవాడైతే అప్పుడు దాస్తాడు, కానీ ఇప్పుడు దాయడంటే ఇప్పుడు కూడా దాస్తాడు. ప్రతి ఒక్కరిని దాస్తాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్నాడు, ఏ అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు. దూతలు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. మరి అది దాయడం కదా, నిన్ను కాయడం కదా, నిన్ను కాపాడడం కదా? మరి ఎందుకు మనము బలహీనులం అయిపోతున్నాం? ఎందుకు ప్రతి విషయంలో ఇట్లా పడిపోతుంటే అట్లా చిట్లిపోతున్నాయి నరాలు ఎముకలును? ఎందుకు ఏ విధముగా మనకి రక్షణ అనేది కలగట్లేదు అంటే, మొట్టమొదటిగా నువ్వు దాయబడాలి అంటే దాయబడడానికి ముందు నువ్వు కొన్ని పనులు చెయ్యాలి. ఏమిటంటే నువ్వు ప్రత్యేకించబడాలి లోకంలో నుండి. లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడిన తర్వాత, లోకములో నుండి నువ్వు ఏర్పరచబడిన తర్వాత, లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడి ఆయన సొత్తైన ప్రజగా, ఈ రాజులైన యాజక సమూహముగా నువ్వు మార్చబడిన తర్వాత నువ్వు దాచబడతావు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నువ్వు దాచబడతావు. అప్పుడు దేవుని సొత్తు కదా, ఆయన సొత్తు ఆయన దాచుకుంటాడు. నీ సొత్తును నువ్వు దాచుకోవట్లా? ఈ లోకంలో నీకు కలిగి ఉన్నది నువ్వు దాచుకుంటున్నావా లేదా? ఈ లోకంలో నువ్వు కలిగి ఉన్నదాన్ని నువ్వు భద్రపరుచుకుంటున్నావా లేదా? అలాగే దేవుడు కూడా ఆయనకు కలిగి ఉన్నదాన్ని ఆయన దాచుకుంటాడు. ఆయన సొత్తు నువ్వే, ఆయనకు కావలసినది నువ్వే. కాబట్టి నువ్వు ఖచ్చితంగా లోకంలో నుంచి ప్రత్యేకించబడిన తర్వాత, దేవుని సొత్తుగా మారిన తర్వాత నీకు ఆయన దాగుచోటుగా మారబోతున్నాడు. అందుకే నేను ఈరోజు ఈ సబ్జెక్టుకి దాగుచోటు అని పేరు పెట్టాను. జాగ్రత్తగా వినండి. ఆయన మనకు దాగుచోటుగా మారాలి అంటే నువ్వు ప్రత్యేకించబడాలి. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడో ఒక్క మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక 6:17. ఒక్కసారి, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ? వారి మధ్య నుండి బయలు వెళ్ళి అంటే వేరుపడి ఒక ప్రత్యేకంగా ఉండండి. మీరు ఒక ప్రత్యేకమైన జనాంగము, ఒక ప్రత్యేకమైన జనాంగమై ఉన్నారు. మీరు వేరుపడాలి. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి. అమ్మ వింటున్నారా? నా వైపు చూస్తూ వినాలి. దైవజనుని ముఖాంతరములో నుంచి దేవుడు మాట్లాడతాడు కదా, నా వైపు చూస్తూ వినండి. స్తోత్రం చెప్పాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఆయన సొత్తుగా మారాలి అంటే వేరు చేయబడాలి. ఎందుకు లోకము నుండి వేరు చేయబడాలి? లోకంలోనే ఉన్నాము కదా, లోకంలోనే బ్రతుకుతున్నాం కదా. మరి లోక సంబంధులుగా కాకుండా ఎందుకు లోకములో నుండి మనం వేరవ్వాలి? ఎందుకు లోకములో నుండి మనం ప్రత్యేకించబడాలి అన్నది మనం చూస్తే ఒకసారి ఆలోచించండి. లోకములో దేవునికి విరోధమైన ఆచారాలు ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని కార్యాలు లోకం జరిగిస్తూ ఉంది. దేవుడు కోపగించుకునే రీతిలో, దేవుని ఉగ్రత దిగొచ్చే రీతిలో లోకము చాలా దుష్టత కార్యాలు, భయంకరమైన కార్యాలు, దుష్య కార్యాలు జరిగిస్తూ ఉన్నది. అందుకనే మీరు లోక సంబంధులు కారు గనక లోకంలో నుండి వేరవ్వండి అని మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబాలు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోక సంబంధులు శరీరాశతో ఉంటారు, నేత్రాశతో ఉంటారు, జీవపుటంబాలతో ఉంటారు. శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా పాపపు బ్రతుకుతూ ఈ లోకాన్ని అనుభవిస్తూ, లోకంలో ఉన్న దాన్ని బట్టి సంతోషిస్తూ, లోకంలో ఉన్న దాన్ని బట్టే దుఃఖపడుతూ, లోకంలో ఉన్న దాన్ని బట్టే వారు ఆనందిస్తూ దేవునికి అవిధేయులై బ్రతుకుతున్నారు. కాబట్టి మనం అలా కాదు, మనం ప్రభువునందు ఆనందించేవారిగా ఉండాలి. ఎల్లప్పుడూ ఈ లోకంలో ఏమున్నప్పటికీ, ఏమి లేకపోయినప్పటికీ, ఈ లోకంలో మనం ఎలా ఉన్నప్పటికీ ప్రభువునందు ఆనందించేవారిగా ఉండాలి. ప్రభువునందు ఆనందించేవారిగా ఉండాలి అంటే లోకములో నుండి వేరు చేయబడాలి. మీకు అర్థమవుతుందా వాక్యము? లోకములో నుండి వేరు చేయబడాలి.
ఇలా వేరు చేయబడినప్పుడు దేవుని సహాయం మీకు అందుతుంది. లోకములో ఉన్నంత వరకు దేవుని సహాయం మీకు అందదు. గుర్తుంచుకోండి, లోకములో ఉన్నంతసేపు మనకి గవర్నమెంట్ ఏ సహాయం చేస్తుందా, మన ఆధార్ కార్డు ద్వారా మనకి ఏమిటి ఉపకారం, లేకపోతే మన రేషన్ కార్డు ద్వారా మనకి ఏంటి ఉపకారం, ఇవి ఆలోచిస్తాం లోకములో ఉన్నంత వరకు. లోక సంబంధులు లోకానుసారంగా వచ్చే ఆ సహాయం కొరకు ఎదురు చూస్తారు. కానీ పరలోక సంబంధులు పైనుండి వచ్చే సహాయం కొరకు ఎదురు చూస్తారు. నువ్వు పరలోక సంబంధం అయితే ఆశ్చర్యకరమైన సహాయం నీకు ఎప్పుడూ అందబోతుంది. పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారినప్పుడు ఆకాశ వాకండ్లు తెరవబడతాయి. దేవుడు తన దూతను పంపి నీ ప్రతి అవసరము తీరుస్తాడు. నువ్వు పరలోక సంబంధిగా మారేంత వరకే నీకు ఇబ్బందులు, మారిన తర్వాత నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధిని మనం ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మార్చబడతామో, ఎప్పుడైతే ప్రక్షేపించబడతామో, ఎప్పుడైతే రాజులైన యాజక సమూహంగా మారతామో, అప్పుడు మన బాధ్యత అంతా ఆయనదే. పూర్తిగా ఆయన తీసుకుంటాడు మన బాధ్యత. పరిపూర్ణంగా ఆయనే మనకు అన్నీ సమకూరుస్తాడు. ఏ విషయంలో కూడా ఇంక చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ కొరకు చింతిస్తున్నాను గనక మీ చింత ఎంతో నా మీద వేయుడి అని చెప్పాడు. అంతేకాదు ఇంకొక వాగ్దానం కూడా దేవుడిచ్చాడు. మీరు మీ పనుల భారం యెహోవా మీద మోపుము, అప్పుడు మీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి అన్నాడు. తర్వాత నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మాట్లాడాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకంగా ఆయన సన్నిధిలోనికి వస్తావో, ప్రత్యేకించబడతావో, లోకంలో నుండి వారి నుండి వేరై, అంటే లోకస్తుల నుండి వేరై, లోక సంబంధుల నుండి వేరై నువ్వు ఎప్పుడైతే దేవుని వైపుకు తిరుగుతావో, అప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన సహాయం నీకు అందుతుంది. ఒక అద్భుతమైన గుడారములోనికి, అనగా ఆయన యొక్క చాటుకి నువ్వు వెళ్ళడానికి నీకు ఒక ద్వారము ఏర్పరచబడుతుంది, ఒక ద్వారం తెరవబడుతుంది. నువ్వు దాగు చోటుగా, అంటే ఆయన నీకు దాగు చోటుగా నీకు ఉండబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నేను చెప్తాను ఒక విషయం ప్రియులారా. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ప్రత్యేకించాడు. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఈ విషయాలు తొందరగానే ముగించేస్తాను. వాతావరణం బాగలేదు కదా, త్వరగా వెళ్ళిపోతుంది. కానీ ఎందుకంటే వేడివేడిగా వండుకుని మూటలు పెట్టుకుని వచ్చారు. మీ బాధ నాకు అర్థమవుతుంది. కంగారు పడద్దు, వేడివేడిగానే భుజిందిరి. కానీ దేవునికి మహిమ కలుగును గక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి. రైట్. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజల గురించి ఒక్కసారి మనం చూసుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో చాలా భయంకరమైన బ్రతుకు బ్రతుకుతున్నారు. భయంకరమైన బ్రతుకు, మామూలు బ్రతుకు కాదు, హీనమైన బ్రతుకు. నలిగిపోతున్నారు. ఫరో కాళ్ళ క్రింద, సామ్రాజ్యం కింద నలిగిపోతున్నారు, చితికిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు, నేను వారి మూలుగులు విని వారిని విడిపించడానికి దిగొచ్చాను అని మోషేతో చెప్పి మోషేని అహరోన్ని ఇద్దరిని పంపించాడు. ఓకే, మోషేని అహరోన్ని ఇద్దరిని పంపించినప్పుడు వారిద్దరిని కూడా ఫరో దగ్గరికి పంపించి, ఫరోతో వారిని విడిపించు, వారికి విడుదల దయచేయి, మేము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పినప్పుడు ఫరో హృదయం దేవుడు కఠినపరుస్తాడు కొన్ని సందర్భాల్లో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని అద్భుతాలు చేస్తాడు ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా. స్తోత్రం చెప్పాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఎక్కడున్నారంటే గోషేను అనే ప్రాంతంలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతం. యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి, యోసేపు బ్రతుకున్నప్పుడు మా అన్నలు వచ్చారు, 70 మంది వచ్చారు. అప్పుడు యోసేపుతో పాటు 70 మంది వచ్చారు యోసేపుని చూడడానికి. మొత్తం మీద ఇజ్రాయేల్ ప్రజలు 70 మంది ఐగుప్తు దేశం వెళ్ళారు. అప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి యోసేపు అడుగుతాడు, మా అన్నలు వచ్చారు, మా తండ్రి వచ్చాడు, మాకు ఉండడానికి గోషేను ప్రాంతం కావాలి, అక్కడ మాకు మేపుకోవడానికి, గొర్రెలు మేపుకోవడానికి పచ్చికలు బాగా ఉన్నాయి, ఆ పచ్చిక బయళ్ళు మాకు కావాలి, ఆ గోషేను ప్రాంతం మాకు కావాలని అడుగుతాడు. అప్పుడు యోసేపు అంటే ఫరోకి చాలా ఇష్టం. ఎందుకంటే యోసేపు ద్వారా ఐగుప్తు దేశమే రక్షించబడింది, కరువు నుండి తప్పించబడింది, అనేక దేశాలకి అక్కడి నుండే ఆహారము ఇవ్వబడింది. యోసేపు ఆ కలభావం చెప్పడం ద్వారా. అందుకని యోసేపు అంటే ఆ ఫరోకి చాలా ఇష్టం. యోసేపును ఎరిగిన ఫరో చచ్చిపోయిన తర్వాత, యోసేపును ఎరగని ఫరో వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజల్ని హింసించడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పాలి. యోసేపును ఎరగని ఫరో వచ్చిన తర్వాత. అయితే యోసేపును ఎరిగిన ఫరోలు ఎవరు కూడా ఇజ్రాయేల్ జాతిని హింసించలేదు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. యోసేపు వెళ్ళి వెంటనే ఆ ఫరో దగ్గరికి వెళ్ళి, మాకు గోషేను ప్రాంతం కావాలి అంటే, తీసుకోండి, ఆ ప్రాంతం మాకేమీ విలువ లేదు,
కాబట్టి మీరు తీసుకుని చక్కగా అక్కడే మీరు గుడారాలు వేసుకుని ఉండండి అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఆ గోషెన్ ప్రాంతంలో గుడారాలు వేసుకున్నారు. 70 మందిగా వెళ్ళిన ఇజ్రాయెల్ ప్రజలు 20 లక్షల మందిగా పుచ్చిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 20 లక్షల మంది. ఎందుకంటే ఎంతో బాగుంది అక్కడ, గొర్రెలకు మేత బాగుంది, సంపద బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ అక్కడే ఉండిపోదామని ఆలోచన వచ్చేసరికి ఫరో వారిని కాళ్ళ క్రింద త్రొక్కడం, హింసించడం, భయంకరంగా బానిసత్వంలోనికి నడిపించడం, ఎట్టి సాక్రీలు చేయించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు వారి యొక్క మూలుగులను, వారి ప్రార్థనలను విని మోషే ఆహరోల్ని పంపించాడు. అప్పుడు దేవుడు వారిని విడిపించడానికి ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలకి తీర్పు తీర్చడం మొదలుపెట్టాడు. ఐగుప్తీయులకు కూడా తీర్పు తీరుస్తున్నాడు, ఇద్దరికీ తీర్పు తీరుస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలా కొన్ని అద్భుతాలు చేశాడు. ఏ అద్భుతాలంటే ఫరో హృదయాన్ని కఠినపరిచి చిక్కటి చీకటి అని ఒక చీకటిని కలగజేశాడు. గుర్తుంచుకోండి, ఏ చీకటి అంటే చేతికి తగులుతుంది అన్నమాట. ఆ చీకటి చేతికి తగిలేంత చిక్కటి చీకటి. ఇప్పుడు ఈ వస్తువు ఎలా నాకు చేతికి తగులుతుంది, చీకటి కూడా అలా తగులుతుంది చేతికి. అంత చిక్కటి చీకటి. అస్సలు మనిషికి కనబడడం కాదు, వస్తువు ఎక్కడుందో కనబడదు. అంత చిక్కటి చీకటి కళ్ళకి కనబడదు. 3 రోజులు ఉంటుంది అది, పైగా 1 రోజు 2 రోజులు కాదు. ఈ 3 రోజులు వారు ఎంత భయంకరమైన నరకం అనుభవిస్తారంటే చాలా భయంకరమైన నరకం అనుభవిస్తారు. మరి ఇజ్రాయెల్ ప్రజలకి చీకటి రావాలి కదా, అవునా కదా? వారు కూడా అనుభవిస్తారు కదా వీళ్ళతో పాటు కష్టం, వీళ్ళతో పాటు వాళ్ళు కష్టం అనుభవించాలి కదా, వీళ్ళతో పాటు వాళ్ళు చీకటి అనుభవించాలి కదా. కానీ దేవుడు ఏం చేశాడంటే వారిని దాశాడు. ఎక్కడ? గోషేను ప్రాంతంలో దాశాడు. దాగుచోటుగా మారాడు దేవుడు. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్ని ఏర్పరిచాడట, ప్రత్యేకించాడట, వారిని ఏరు చేశాడట లోకంలో నుంచి. లేవీకాండము 20 అధ్యాయము 26 వచనం మనం చదువుదాం. లేవీకాండం 20 అధ్యాయం 26 వచనం. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరు పరిచితిని. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశాడు దేవుడు? వేరు చేశాడు. గుర్తుంచుకోండి, వేరు చేయడానికి కారణం ఏమిటి? ముఖ్య కారణం ఏంటంటే మీరు నావారై ఉండినట్లు అన్నాడు. అక్కడ అన్నాడా లేదా? ఇప్పుడు మీరు నావారై ఉండినట్లు నేను మిమ్మును అన్యజనుల నుండి వేరు చేశాను. ఇప్పుడు నువ్వు దాయబడాలి అంటే, నువ్వు కాపాడబడాలి అంటే నువ్వు దేవుని వాడివై ఉండాలి, నువ్వు దేవుని బిడ్డవై ఉండాలి. అంటే వేరు చేయబడాలి అన్యజనుల నుండి. అన్యజనుల నుండి వేరు చేయబడటం ఏంటి? మా ఇంటి పక్కనే అన్యులు ఉన్నారు, దేవుని నమ్ముకోలేదు, మరి నేను వాళ్ళ పక్క నుంచి వేరవడం ఎలా కుదురుతుంది? వేరవడం అంటే వాళ్ళ ఆచారాలను విడిచిపెట్టడం, వారి తలంపులను విడిచిపెట్టడం. వారు వ్యర్థమైన వాటిని ఆరాధిస్తారు కదా, నువ్వు వాటిని విడిచిపెట్టడం, వారి తలంపులను విడిచిపెట్టడం. వాళ్ళు చూసుకునే ముహూర్తాలు కానీ, వాళ్ళు చేసుకునే ఆచారాలు కానీ, వాళ్ళు చేసే పద్ధతులు కానీ నువ్వు చేయకుండా ఒక ప్రత్యేకంగా బైబిల్ చెప్తున్నట్లుగా దేవుని మీద ఆధారపడటమే వేరు చేయబడడం, ప్రత్యేకించబడడం. వారిలా ఉండకుండా ఉండడమే ప్రత్యేకించబడడం. స్తోత్రం చెప్పాలి. హామాను షూషాను రాజు దగ్గరికి వెళ్ళి ఒక సమాచారం చెప్తాడు. 127 సంస్థానాల్లో ఒక జాతి వారు చెదురొచ్చారు రాజా, ఆ జాతి వారి యొక్క విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి అంటాడు. అంటే ఆ జాతి వారు యోధావారు, ఇజ్రాయెల్ ప్రజలు. ఆ యోధావారి యొక్క ఆచారాలు ఎలాగున్నాయి? సకల జనులు ప్రజలకు విధుల కంటే వీరు విధులు వేరుగా ఉన్నాయి. వేరుగా ఉండాలి. నువ్వు లోక సంబంధివి కావు, నువ్వు లోక సంబంధమైన వ్యక్తివి కావు, నువ్వు దేవుని బిడ్డవు, ఆయన సొత్తు అయిన ప్రజవు. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డావు. దేవుడంటే నాకు చాలా ఇష్టమండి, సిగరెట్లు మానలేను. దేవుడంటే నాకు చాలా ఇష్టమండి, డ్రింక్ మానలేను. దేవుడంటే నాకు చాలా ఇష్టమండి, మా వారి కోసం ఆ గుడికి వెళ్ళాలి. దేవుడంటే మాకు చాలా ఇష్టమండి, నేను ముహూర్తాలు చూడాలి, తప్పదు. ఇవన్నీ చేస్తే నువ్వు వేరుపడినట్టు ఎలాగయింది? వేరుపరచబడడం అంటే నువ్వు దేవుని చొత్తుగా మారాలి. ఈరోజు క్రైస్తవులు దేవుని సంఘానికి వెళ్తున్నారు, ఏం ప్రయోజనం? వెళ్తున్నారు, వారానికి ఒకసారి కూర్చుంటున్నారు, వింటున్నారు, ఆ తర్వాత మరలా వాళ్ళ పద్ధతులు వాళ్ళవే. దేవుని సన్నిధికి రావడానికి మాత్రం ఆ రోజు నిష్టగా స్నానం చేసి, స్థలార స్నానం చేసి, చక్కగా మంచి బట్టలు వేసుకుని వస్తున్నారు. అప్పుడే కనబడుతున్నారు, ఆ గంటే కనబడుతున్నారు వేరుగా. తర్వాత లోకంలోనే బ్రతుకుతున్నారు, లోకంలోనే జీవిస్తున్నారు. మరి ఎలా దాచబడతారు? భయంకరమైన వ్యాధులు నీకే వస్తున్నాయి, భయంకరమైన సమస్యలు నీకే వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు నీకే వస్తున్నాయి.
కారణం ఏమిటి అంటే నువ్వు వేరు చెయ్యబడలేదు. మొట్టమొదటిగా నువ్వు వేరు చెయ్యబడలేదు గనక ఆ శ్రమలన్నీ, లోకస్తులు అనుభవించవలసిన శ్రమలన్నీ నువ్వు అనుభవిస్తున్నావు. పైగా వాళ్ళు ఏం చెప్తారు, మనుషులకు రాకపోతే మానులకు వస్తాయండి, మనుషులకు రాకపోతే గుట్టలకు వస్తాయా, రాళ్ళకు వస్తాయా, చెట్లకు వస్తాయా, మేము మనుషులమే కదండి. ఎవరన్నారు మీరు మనుషులని? ఏదైనా అంటే మనుషులకు వచ్చినట్టు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి కోపం. మన మనుషులమా చెప్పండి? దేవుడు ఏమన్నాడు? మనుష్యులు కాదు, దైవములు, సర్వోన్నతుని కుమారులు. అవునా కదా? రాజుకు పుట్టినవాడు రాజకుమారుడు, మనిషికి పుట్టినవాడు మనిషి కుమారుడు. మరి దేవునికి పుట్టినవాడు దేవుని కుమారుడు. మరి నువ్వు దేవుని కుమారుడిగా మారాలి కదా, లోకంలో నుంచి వేరేవాలి కదా, దైవత్వం నీలోనికి రావాలి కదా. నువ్వు బాప్తిస్మము పొందితే మార్కు 16:16 ఏమనుందో తెలుసా? నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మువాని వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏమిటి అవి? రోగుల మీద చేతులించినప్పుడు వారు బాగుపడదు. నేనే రోగినైనప్పుడు ఇంక నేను రోగుల మీద చేతులు ఏముంచుతాను అంటే, మనం నమ్మి విశ్వసిస్తేనే రోగుల మీద చేతులించితే స్వస్థత పొందుతున్నారు. పాములను ఎత్తి పట్టుకోవచ్చు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు, దయ్యాలను వెలగొడతారు. ఇవి నమ్మిన వారి పట్ల, అంటే దేవుని బిడ్డలుగా మారిన తర్వాత, లోకస్తుల్లో నుంచి వేరైన తర్వాత నీలో ఒక ప్రత్యేకత కనబడుతుంది, ఒక ప్రత్యేకమైన స్థాయి కనబడుతుంది, ఒక ప్రత్యేకమైన క్రియలు నీలో ఏర్పరచబడతాయి. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, సామాన్యమైన వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ప్రత్యేకించి ఒక స్థాయికి రావడానికి సిద్ధపడుతున్నాడు. కానీ మనం అంటున్నాం అదే బురదలో ఉంటాం, అదే మట్టిలో ఉంటాం, అలాగే కొట్టుమిట్లాడతాం, చచ్చిపోయాయని చచ్చిపోతాం అంటున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాము మనం. దేవుడు పరలోకములో ఉన్న తన మహిమను విడిచిపెట్టి, తన ప్రత్యక్షతను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచింది ఎందుకు? నిన్ను విమోచించడానికి. కానీ నువ్వు మరలా అదే బురదలో ఉంటానంటే ఆ త్యాగానికి అర్థం ఉందా? ఆయన చేసిన త్యాగానికి అర్థం ఉందా నీ విషయంలో? అదే బురదలో కొట్టుమిట్లాడతానంటున్నావు. పోనీ తెలియనప్పుడు వేరే విషయం, వాక్యము తెలుసు, వాక్యానుసారంగా ఎలా నడవాలో తెలుసు, అయినా బురదకు అలవాటు పడిపోయామంటే అది సహించలేనంత పాపం, ఓర్చుకోలేనంత పాపం దేవునికి నువ్వు కలగజేస్తున్నావు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు నిన్ను దాయాలి అంటే నువ్వు ప్రత్యేకించబడాలి లోకంలో నుండి. అర్థమవుతుందా? ఏం చేయాలి? ఏం చేశాడు ఇశ్రాయేలు ప్రజల్ని? అన్యజనుల నుండి. ఎందుకు? మీరు నా వారై ఉండినట్లు అన్నాడు అక్కడ. మీరు నా వారై ఉండినట్లు, నా సొత్తై ఉండినట్లు అన్యజనుల నుంచి వేరు చేశాను అని చెప్పాడు. రైట్. ఇప్పుడు ఆ చీకటి, కట్టిక చీకటి అనగా చిక్కటి చీకటి, చేతికి తగిలేంత చీకటి, చేతికి ఇలా తగిలేంత చీకటి అక్కడ కలిగినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ చీకటిలో ఉండాలి కదా. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు, కాకపోతే ఒక వీధి తేడా, వీధి వేరే. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ షెవ్కోల్లో మూలమామిడి ఉంది, అలాగే ఇంకా అనేక వీధులు ఉన్నాయి కదా, అంబేద్కర్ నగర్ అని, కోనా గ్రూప్ అని, మామిడి చెట్టూరు వీధి అని, చిన్న కంపాలమని, పెద్ద కంపాలమని, మెడిసెల పాలమని, ఇదంతా శివకోడి పాలెం లెక్కలోకి వస్తుంది కదా. అలాగే ఐగుప్తిలో అది గోషేను, ఒక పాలెం అన్నమాట. ఇజ్రాయేలీలో పాలెం చెప్పాలంటే ఎవరి పాలెం అది? ఇజ్రాయేలీలో ఉన్న పాలెం గోషేను. ఇప్పుడు ఐగుప్తు దేశం అంతటికి చీకటి వస్తుంది, దేశం అంతటికి చీకటి వస్తుంది. ఆ పాలెనికి కూడా చీకటి రావాలిగా, రావాలి వద్దా? ఇశ్రాయేలు ప్రజలు కూడా చీకటి అనుభవించాలిగా. కానీ అక్కడ ఏం జరిగిందో మీకు నేను చూపిస్తాను. చూడండి, నిర్గమకాండము 10వ అధ్యాయము 21 కాడి నుంచి 23 వరకు చదువుదాం. అందుకు యెహోవా, అందరూ తీసారా? అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపు, ఆకాశం వైపు నీ చెయ్యి చాపు, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను, చేతికి తెలిసేటంత చిక్కటి చీకటి కమ్మిన నేను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు, ఐగుప్తు దేశమంతయు 3 దినములు ఐగుప్తు దేశమంతా, దేశము అవునే కదా, దేశము అని రాస్తుంది అక్కడ. దేశమంతా 3 దినాలు గాఢాంధకారం అయిపోయిందండి. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. అసలు భార్య ఎక్కడుందో వీడికి తెలియట్లా, భర్త ఎక్కడున్నాడో ఆమెకి తెలియట్లా, బిడ్డలు ఎక్కడున్నారో వీళ్ళకి తెలియట్లా, ఎక్కడో అక్కడే సతికిలు పడిపోయారు. ఇంకా ఆ చీకట్లో ఏమొస్తుందో తెలియదు.
ఏం జరుగుతుందో తెలియదు అసలు. ఎందుకంటే చీకటి ఇలా తగులుతుంది, చేతికి ఇలా తగులుతుంది, టచ్ చేస్తుంటే చీకటి, అంత చిక్కటి చీకటి, స్తోత్రం చెప్పాలి. అంత చిక్కటి చీకటి, చేతికి తగిలేంత చీకటి, 3 రోజులు గాఢాంధకారం, ఒకరినొకరు కనుగొనలేనంత చీకటి, అసలు ఇంట్లో ఉన్నారో బయట ఉన్నారో తెలియనంత చీకటి, అంత భయంకరమైన చీకటి. ఎక్కడ? ఐగుప్తు దేశమంతా. కిందకి చదవండి. ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను. అది ఎక్కడ కూర్చున్నాడు అక్కడే ఉన్నాడు. ఇంకా 3 దినాలు కూడా పళ్ళు తోముకోవడం లేదు, బాత్రూమ్కి వెళ్ళడం లేదు, వండుకోవడం లేదు, తినడం లేదు, ఏమీ లేదు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే అక్కడే సతికిలి పడిపోయాడు. 3 దినాలు ఎవడు కదలలేదు. అంత భయంకరమైన చీకటి. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. గట్టిగా చప్పట్లు కొడదామా? పక్కనే పాలెం అండి, గోషేను పాలెం. చెప్పండి, ఇశ్రాయేలీయులు పక్కనే పాలెంలో ఉన్నారు. వారి గుడారాల్లో ఏముంది? అక్కడ వెలుగుంది. ఆ వెలుగు కూడా వీళ్ళకి కనబడకుండా చిక్కటగా ఉంది చీకటి. చూడండి, దాస్తున్నాడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మారుతావో, ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉండవో, లోకంలో కలిగిన శ్రమ నీకు కలగదు, లోకంలో వచ్చిన తెగులు నీకు రాదు, లోకంలో ఉన్న స్థితి నీకు రాదు. అసలు దేవుని గొప్పతనము, ఆయన శక్తి నీకు అర్థమవుతాయి కదా. ఏదైనా జరిగితే దేవుని మీద నిందేయడం తప్ప మనకేం తెలుసు? దేవుని మీద నెపం మోపడం తప్ప మనకేం తెలుసు? ఒక ప్రత్యేకంగా ఉండు, ఒక ప్రత్యేకంగా జీవించు. దేవుడే నీకు దాగుచోటుగా ఉన్నాడు. ఆ శాపాలైనను ఆ పాపాలైనను అక్కడ దాకా వస్తాయి, కానీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతే నిన్ను తాకవు. ఒక ప్రత్యేకంగా నువ్వు ఉన్నప్పుడు, ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డ. నీ చుట్టూ ఒక కంచె ఉంటుంది. గుర్తుంచుకోండి, ఏబు చుట్టూ, ఏబుకు కలిగి ఉన్న దాని చుట్టూ దేవుడు కంచె వేయలేదా? ఆ కంచె దాటి ఏదైనా రాగలిగిందా? అపవాది కూడా రావడానికి వీల్లేదు, దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప. దేవుని బిడ్డలు అయిన వారికి ఒక కంచె వేయబడాలి. ఎప్పుడు కూడా ఒక కంచె ఉండాలి, ఒక కాపుదల ఉండాలి. ఆ కాపుదల కంచె ఉన్నప్పుడు ఏది కూడా తాకడానికి వీల్లేదు. అది తెగులైనను, రోగమైనను, వ్యాధైనను, లేకపోతే శ్రమైనను, శోధనైనను, కష్టమైనను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, మరి ఏదైనను, దుష్టుని పన్నాగమైనను సరే, దుష్టుని అపవాది చేసే అగ్ని బాణమైనను సరే, ఆ కంచె అవతలే అది బూడిదైపోవాలి తప్ప కంచి దాటి రాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని సొత్తుగా మారుతావో అప్పుడు ఆ కంచి నీ చుట్టూ, నీ గుడారం చుట్టూ వేయబడుతుంది. ఆయన నీకు దాగుచోటుగా మారిపోతాడు. ఏ శ్రమయు నీ మీదకి రాదు. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? అంతేకాదు, ఐగుప్తు దేశంలో వడగండ్ల వర్షం కురిసింది, గోషేను ప్రాంతంలో లేదు. ఐగుప్తు దేశంలో వడగండ్ల వర్షం కురిసినప్పుడు పశువులు చచ్చిపోయాయి, చాలామంది చచ్చిపోయారు. గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు ఇవన్నీ చచ్చిపోయాయి. కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక పశువు కూడా నశించలేదు. గోషేను ప్రాంతంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత గొప్ప అద్భుతమైన రీతిలో దేవుడు కార్యం చేశాడు. ఐగుప్తు దేశంలో నీరు రక్తముగా మార్చేశాడు. 7 రోజులు, ఒకరోజు కాదు, ఎన్ని రోజులు? 7 రోజులు త్రాగడానికి ఐగుప్తు దేశంలో చొక్క మంచినీళ్ళు లేవు. ఈ 7 రోజుల్లో నైలు నది అంతా కూడా రక్తంలో మారిపోయింది. అందులో ఉన్న చేపలు చచ్చిపోయి కంపు కొట్టేస్తున్నాయి. త్రాగడానికి చొక్క నీరు లేక అలమటించేస్తున్నారు ఐగుప్తు దేశం అంతా. కానీ ఇజ్రాయెల్ ప్రజల గుడారాల్లో మంచినీళ్ళు ఉన్నాయి, ఆహారం ఉంది. స్తోత్రం చెప్పండి. ఇజ్రాయెల్ ప్రజల గుడారంలో నుంచి ఆ నీళ్లు దాటుతుంటే రంగు మారిపోతున్నాయి, ఎరుపు రంగు వచ్చేస్తున్నాయి, రక్తంగా మారిపోతున్నాయి. ఇజ్రాయెల్ గుడారంలో ఉన్నంత వరకు మంచి నీళ్ళలాగా ఉంటున్నాయి. ఎంత అద్భుతం అది! తన బిడ్డలకి ఏది కొదువండి? తన బిడ్డలకి ఏం కొదువా? ఆకాశవాక్యాన్ని విప్పాలి అంటే నువ్వు మారాలి. లోక సంబంధిగా ఉన్న నీవు దేవుని సంబంధిగా మారాలి, ప్రత్యేకించబడాలి. అప్పుడే దైవ సహాయం అందుతుంది. లోకంలో ఉన్నని చెప్పి లోక సహాయమే నీకు, దేవుని సహాయం అందదు. దేవుని సహాయం అందాలంటే నువ్వు దేవుని బిడ్డగా మారితే దేవుని సహాయం అందుతుంది. నావాడు అనుకుంటేనే నేను సహాయం చేస్తాను, అవునా కదా? ఒకవేళ నావాడు కాదనుకోండి, బయట వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అయ్యయ్యో పాపం ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేశారో లేదో అనుకుంటా వెళ్ళిపోతాం తప్ప ఆగం. అదే మావాడు అనుకోండి, అక్కడ ఆగుతాను, చర్య తీసుకుంటాను, అక్కడ చేయవలసిన పని చేస్తాను. దేవుని వాడిగా మారు.
ఇప్పుడు నువ్వు లోక సంబంధిగా ఉన్నప్పుడే కొన్ని మేలులు చూస్తున్నావు దేవుని దగ్గర నుంచి. పూర్తిగా దేవుని సంబంధిగా మారితే అసలు ఇంకెలా ఉంటుందో ఆశీర్వాదం ఒక్కసారి ఊహించు. ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. ఊహకే అందని అంత రీతిలో ఆయన గుప్పులు ఇప్పబోతున్నాడు నీ విషయంలో, సహాయం చేయబోతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయబిడ్డ. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని అన్యజనుల నుంచి వేరు చేసి గోషేను ప్రాంతంలో ప్రత్యేకంగా ఉంచి ఐగుప్తు దేశంలో వచ్చిన శ్రమలేమీ కూడా గోషేను ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలకు రాకుండా కాపాడాడంటే మనకి ఈ లోకంలో మనల్ని భద్రపరచలేడా, మనల్ని బాగు చేయలేడా, మనల్ని లేవనెత్తలేడా, మనకు సహాయం చేయలేడా? చేస్తాడు. నువ్వు నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. అన్యజనులతో కలవకూడదు. అన్యజనులతో కలవకూడదంటే మాట్లాడొద్దని కాదు, వాళ్ళకి సహాయం చేయొద్దని కాదు, వాళ్ళ ఆచారాల చొప్పున నడవద్దు. వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకు వాక్యం తెలియజేయండి, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. వాళ్ళకి ఏదైనా కష్టంలో ఉంటే నువ్వైనా కలిగి ఉంటే కొంచెం గుప్పులిప్పు వాళ్ళకి సహాయం చేయి. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. కానీ వాళ్ళ అలవాట్లు నేర్చుకోకు, వాళ్ళ అలవాట్లకు దూరంగా ఉండు, వాళ్ళ ఆపదలో దగ్గరగా ఉండు, వాళ్ళకి సహాయం చేయడానికి దగ్గరగా ఉండు. అందరినీ ప్రేమించు, అందరితో సమాధానంగా ఉండు. కానీ సహవాసం మాత్రం పరిశుద్ధులతో చేయి. అందరితో సమాధానంగా ఉండాలి. సహవాసం మాత్రం కొందరితోనే చేయాలి, అందరితో సహవాసం చేయకూడదు. అందరితో సమాధానంగా ఉండు, అందరితో ప్రేమగా ఉండు, అందరితో మంచిగా ఉండు. వాళ్ళు అన్యులైనా దేవుణ్ణి నమ్ముకున్నవారైనా ఎవరైనా సరే అందరితో బాగుండు, మంచిగా ఉండు. కానీ సహవాసం చేయకు. సహవాసం పరిశుద్ధులతో చేయి, నీతిమంతులతో చేయి, దేవుని బిడ్డలతో చేయి. నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది. అర్థమవుతుందా? కానీ ఈ రోజున వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటున్నారు. మోయాబీ దేశం వెళ్ళిన నయోమి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో సంబంధాలు కుదుర్చుకుని వాళ్ళతో వాళ్ళ ఆచారాల ప్రకారంగా నడిచినప్పుడు భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకుంది. ఎంత దారుణమైన స్థితి! ఏమీ లేని రిత్తురాలుగా మార్చబడి కడకి బెత్లెహేముకి తిరిగి వచ్చింది. మరలా దేవుని వైపుకి తిరిగిన తర్వాత ఆమెను మరలా హెచ్చించాడు దేవుడు. అవునా? కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, నీకు దేవుని బిడ్డగా ఉండు, ప్రత్యేకించబడు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడతావు. ఎందుకు ప్రత్యేకించబడాలి అంటే, మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందండి, మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, మన పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. అది మన పట్ల దేవుడు నెరవేర్చాలంటే నువ్వు ప్రత్యేకించబడితేనే నెరవేరుస్తాడు. అంతేగాని అన్యజనులతో సహవాసం చేస్తూ నడిస్తే ఆయన నెరవేర్చడు. నువ్వు ప్రత్యేకించబడినప్పుడే ఖచ్చితంగా దేవుడికి నీకున్న ఉద్దేశం, నీ పట్ల దేవునికున్న ఉద్దేశం, నీ పట్ల దేవునికున్న సంకల్పం నెరవేరుతుంది. ఏముంది ఆయనకి మన పట్ల? ఆయన సంకల్పం అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెసీ పత్రిక 1:4 నుండి 6 వరకు చదువుకోండి. అక్కడ దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉంటున్నాడో, ఏ సంకల్పం కలిగి ఉంటున్నాడో మీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. ఇంకొకసారి దేవుని బిడ్డలారా, నిర్గమకాండంలో మనం ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా ఏర్పరిచాడో మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయము 22 కాడి నుంచి 24 వరకు. 22 కాడి నుంచి 24 వరకు. మరియు భూలోకంలో నేనే యెహోవానని నువ్వు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనని యెహోవా అలాగు చేశాను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇళ్ళలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించాను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలర్పించడని వారితో చెప్పగా. స్తోత్రం చెప్పండి. ఈగల గుంపు వల్ల దేశం ఏమైపోయింది? చెడిపోయిందట. కలరా వచ్చేసింది, పేగు వ్యాధి వచ్చేసింది, భయంకరమైన స్థితి. కానీ గోషేను ప్రాంతంలో ఈగలు లేవు, వ్యాధి లేదు, చెడిపోలేదు ఆ దేశం. అవునా కదా? అక్కడ ఏమన్నాడు చూడండి, అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఎక్కడ? నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. చెడిపోదు దేశం. అక్కడ ఎవరున్నారు? నీ దేవుడైన యెహోవా ఉన్నాడు, నీ కాపరి ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు.
పచ్చిక గల పాయలలో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నాకేంటండి ఈ బాధ? నా కాపరి ఆయన ఖడ్గము పట్టుకుని ఉన్నాడు, గేటు నద్ద ఖడ్గం పట్టుకుని ఉన్నాడు, ఖడ్గం పట్టుకుని దూతల కాపులో కాస్తూ ఉన్నారు. ఏ తెగులు సమీపిస్తుంది? మీరు గమనించండి. మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడను ఆయన చాటుకి వెళ్ళిపోయి ఆయన మనకు దాగుచోటు. ఇప్పుడు ఆయన నా ఎదురుగుండగా ఉన్నాడు, నేను ఆయన వెనకాల ఉన్నాను. ఇప్పుడు ఏ తెగులు రావాలన్నా ఈయన దాటుకుని నా దగ్గరికి రావాలి, ఏ కీడు రావాలన్నా ఇప్పుడు ఆయన దాటుకుని నా దగ్గరికి రావాలి. ఆయన్ని దాటుకుని నా దగ్గరికి వచ్చేంత శక్తి ఆ తెగులుకి ఆ కీడికి ఉందంటారా? నేను ఆయన వెనకాల ఉన్నాను, ఇప్పుడు ఏదైనా సరే ఆయన దాటుకుని రావాలి నా దగ్గరికి. ఆయన దాటుకుని వచ్చే శక్తి దేనికి ఉందండి? అందుకే ఆయన వెనకాలకి రా, ఆయన దాగుచోటుగా చేసుకో, లోకంలో నుండి వేరు చేయబడు, ప్రత్యేకంగా ఉండు. ఇది ఈరోజు క్రైస్తవ సంఘానికి ఈ మాటలు జీర్ణం కావట్లా, అరుగుదల ఉన్నట్లా. ఎవడి వల్ల అవుతుంది అనుకుంటున్నారు? అవుతుంది. దేవుని మీద భారం పెడితే ఖచ్చితంగా అవుతుంది. మేము ఉండట్లా, దేవుని వైపు చూడట్లా, దేవుని మేలులు పొందట్లా. మీరే సాక్ష్యం కదా నా జీవితానికి, నా కుటుంబానికి. ఎంత అద్భుతమైన రీతిలో దేవుడు నడిపించుకుంటూ వస్తున్నాడు. ఎన్ని ఆపదలను తప్పించాడు, ఎన్ని భయంకరమైన పరిస్థితుల నుండి లేవనెత్తాడు. ఈరోజు దేవుని సన్నిధిని అనుభవించండి. ఎంతమంది బాగుపడ్డారండి ఇక్కడ, ఎంతమంది దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డారు. వాళ్ళందరూ వస్తే ఈరోజు నీ తోటంతా కొనాలి మనం. ఇక్కడ ఈ ప్రాంతంలో దేవుడు బాగు చేసిన వాళ్ళు వస్తే ఈ తోటంతా కొని పెట్టాలా, మందిరం కట్టాలా. కృతజ్ఞత లేదు ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారు గమనించండి. ఎందుకో తెలుసా? లోకములో కలిసిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా మారట్లా. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారు గమనించండి. నా దాగుచోటు నీవే అనండి. ఎవరు దాగుచోటు? ఆయన గనక మనల్ని దాచాడా ఏ తెగులు సమీపించదు, ఏ కీడు రాదు నీ దగ్గరికి, ఏ శాపము నీ మీద పని చేయదు. ఎవడో ఏదన్నా అది నీ దగ్గరికి రాదో అది తిరిగి వెళ్ళిపోద్ది అంతే. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, లోకంలో నుండి ప్రక్షేకించబడు, దేవుని చొత్తుగా మారు, దేవుని ప్రజగా మారు. ఆయన నిన్ను దాయబోతున్నాడు, నిన్ను కాపాడబోతున్నాడు, ఆయన నీ దాగుచోటుగా మారబోతున్నాడు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? అర్థమైందా? అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది మరి మారుతారు ఆయన బిడ్డలుగా? ఎంతమంది మారుతారు? నిలబడండి, ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడు. మీదేం లేదు, యుద్ధము యెహోవాదే. మనం నిలబడితే ప్రభువు నీ సొత్తుగా మారాలనుకుని నిలబడుతున్నానంటే మొత్తం ఆయన క్లియర్ చేసేస్తాడు. మార్గం అంతా ఎలా చేయాలో అంతా మొత్తం క్లియర్ చేసి నేను నడిపిస్తాడు. ఓకేనా? కాబట్టి దేవుని వైపు చూడండి. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. మంచిది. ప్రార్థన చేసుకోండి.